జనసేన నుంచి చాలా మంది నాయకులు చెప్పారు. ఆయన ఏమన్నారో, ఆయన ఎలాంటి వారో ప్రజలు స్పందించట్లేదు. అసలు ఆయన పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడం అందరికీ తెలుసు. వీళ్ళేంటి అంటే వీళ్ళ ఫోర్స్ ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడతారు. తరిమి కొడతారా? పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడితే దమ్ముందా వీళ్ళకి? మన బల్మూరి వెంకట్కి ఉందా? అంటే ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా పాతుకుపోయారు. జనసేన ఆ స్థాయిలో బలోపేతం లేదు ఇక్కడ అనేటువంటి ఒక ధైర్యం వారికి ఉండొచ్చాము. మరి అవునండి, ఒకటి చెప్పనా, పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ కలిసినప్పుడు ఒక మాట అన్నారు నాతో, నేను పర్సనల్ గా చెప్తున్నాను. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం వల్ల 10 years ఆయన ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి. తెలంగాణలో ఎప్పుడు కామెంట్ చేయలేదు. తెలంగాణ మీద అభిమానం చూపించారు, తెలంగాణ కోసం సొంత నిధులు ఇచ్చారు, కానీ ఎప్పుడు కామెంట్ చేయలేదు. ఓకే, అలాంటిది ఆయన్ను పెట్టుకొని ఇంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఏమనాలి? ఇప్పుడు తెలంగాణ జనసేన ఎప్పుడు తెలంగాణలో జనసేన లేదని వాళ్ళెందుకు అనుకుంటారండి? నిర్మాణాత్మకంగా దిశ జరుగుతుంది. ఒక స్టెప్ బై స్టెప్ ఒక పార్టీ ముందుకెళ్తుంది. ఇది స్వంతగా పెట్టిన పార్టీ. ఒక సామాన్యుడు స్వంతగా ఒక 15 సంవత్సరాలు యుద్ధం చేసి పార్టీ నిలబెట్టారు. ఎవరికైనా ఉందా? ఇప్పుడు వీళ్ళు దాంట్లో మాట్లాడడం వల్ల ఎవరైనా నిలబెట్టారండి? అలాంటి మనిషిని పట్టుకొని ఇలా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఆయన మేము గొప్పగా చెప్పుకుంటాం మా పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని. దేశం మొత్తం ఆయన పవన్ కళ్యాణ్ గారి నిజాయితీని గొప్పగా కొనాడుతుంది. ఆ టైంలో వీళ్ళు మాట్లాడితే వీళ్ళ రెస్పెక్ట్ కోల్పోతున్నారు తప్పితే ప్రజలేం ఆయనను తక్కువ చూడట్లేదు. వీళ్ళ రెస్పెక్ట్ వీళ్ళు పోగొట్టుకుంటున్నారు. ఎవరైతే మాట్లాడే నాయకులు ప్రజల్లో ఏంటి ఆయన పైన ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని వీళ్ళ గౌరవాన్ని తగ్గించుకుంటున్నారు వీళ్ళు. ఫైనల్ గా సాగర్ గారు, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఈ అంశం మీద ఏ విధంగా స్పందించబోతుంది? ఒకటేనండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక జనసేన కార్యాలయం నుంచి ఒక లెటర్, మాటలను వక్రీకరించొద్దు, ఆయన అన్న మాటలు అలా కాదు, ఇది 2 రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా సంతోషంగా ఎటువంటి భాష అంటే మీన్స్ ప్రాంతాభిమానంతో హ్యాపీగా ఉన్నారు. ఇలాంటి టైంలో ఎందుకు ఇలా చేసి విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పారు. తప్పే ఉంది అందులో. ఆయన మాట్లాడిన మాటలకి వీళ్ళు మాట్లాడుతున్న ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ రెస్పాండ్ అవుతున్న దానికి ఏమాత్రమైన పొంతనుందా? పదే ఇప్పుడు ఎన్నిసార్లు ఇలాంటి విషయాల్లో ఇలాంటి చిన్న వాళ్ళకి రెస్పాండ్ కావద్దు. ఒకసారి కల్వకుంట్ల కవిత గారు ఒకసారి అన్నారు పార్ట్ టైం పొలిటీషియన్ అని. నిజంగా చెప్పు, పవన్ కళ్యాణ్ గారి స్థాయి అండి ఆమెది. కవిత గారు కూడా చాలా సీరియస్ గా ఈ రోజు రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ అనే పేరు లేకపోతే ఈమె ఎవరండి? ఉనికేంటండి ఈమెది? తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది తప్ప వీళ్ళు కాదు, బీఆర్ఎస్ కాదు. వాళ్ళు ఎన్నో సంవత్సరాల యుద్ధం తర్వాత తెలంగాణ కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. మాట్లాడేది. సో ఫైనల్ గా అయితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి తప్పు మాట్లాడలేదు, దయచేసి వాక్యాలను వక్రీకరించొద్దు అని చెప్పేసి ఒక తెలంగాణ జనసేన నాయకులుగా మీరు చెప్పదలుచుకున్నారు. డెఫినెట్ గా అండి. ఇప్పుడు ఆయన ఇప్పుడు ప్రజలకు లేని ఇబ్బంది,